హాయ్. హలో. నమస్తే. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరెలా ఉన్నారనేది నాకైతే కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఎవరైనా ఫస్ట్ టైమ్ వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇదైతే వెడ్నెస్‌డే వ్లాగ్ అనమాట. సో, వెడ్నెస్‌డే రోజు ఏంటంటే మార్నింగ్ బట్టలైతే ఆరేసుకుంటున్నాను. ముందు రోజు రాత్రి నేను వాషింగ్ మిషన్‌లో ఉతకడానికైతే వేశాను. బట్ ఏంటంటే మర్చిపోయాననమాట. రాత్రి ఆరేయడం మర్చిపోయి ఇంక అలానే పడుకున్నాను. సో, మార్నింగ్ గుర్తొచ్చి మార్నింగ్ అయితే ఇంక ఇవన్నీ ఆరేసుకుంటున్నాను ఫస్ట్ లేవగానే. అయితే యాక్చువల్‌గా ఇంట్లో 2 బాల్కనీలున్నాయి కదా! నేను ఎక్కువగా ఇప్పుడు నేను బట్టలు ఆరేస్తున్నాను చూడండి. ఈ బాల్కనీనే ఎక్కువ యూజ్ చేస్తాననమాట. హాల్‌లో ఉన్న బాల్కనీలోకి చాలా తక్కువగా వెళ్తాను. సో దట్ ఏంటంటే నాకసలు గుర్తే రాలేదు. ఏంటంటే వాషింగ్ మిషన్‌లో బట్టలు వేశాను కదా! అన్నది గుర్తే రాలేదనమాట నైట్. ఇంకా అలానే మర్చిపోయి పడుకున్నాను. అయితే అందులో ఏమైందంటే నదీము ఏంటంటే బట్టలు జస్టు అంటే తనకి అర్థం కాలేదనమాట. ఉతకడానికి వేశానా ఏంటి అనేది. ఏమన్నా స్విచ్ ఆన్ చేసి మర్చిపోయాననేమో అనుకోని జస్ట్ స్విచ్ ఆఫ్ చేసేసి పడుకున్నాడంట. ఇంక అందులో బట్టలుండే ఇంక అందుకని జెప్పేసి మార్నింగ్ అన్నీ ఆరేసుకున్నాను. ఆరేసుకున్న వెంటనే ఇక్కడైతే ఇంకా ఫస్ట్ ఇళ్ళైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే ఫస్ట్ డస్టింగ్ అయితే చేసేసుకున్నాను. ఎక్కువ డస్ట్ అయితే ఎక్కువగా ఫార్మ్ అవ్వదు. రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూనే ఉంటాం కాబట్టి అంత డస్ట్ ఏముండదు. అండ్ ఇక్కడ కిటికీలు కూడా చాలా తక్కువే కాబట్టి అండ్ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఏంటంటే హాల్లోకైతే అంత డస్ట్ అనేది ఏం రాదు. బట్ ఏంటంటే సోఫా సెట్స్ అవన్నీ అట్లా ఒక్కసారి అట్లా డస్టింగ్ చేసేసుకుంటే సరిపోతుందని డస్టింగ్ అయితే చేసేసి ఇంకా ఇక్కడైతే ఇల్లు ఊడ్చేసుకుంటున్నాననమాట. ఇల్లు ఊడ్చేసేటప్పుడే పైన బూజు అది ఉంటుంది కదా! సో, పరకతో అంతా ఒకసారి అట్లా అనేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను కెమెరా సెట్ చేస్తుంటే నదీమ్ వచ్చి ఇట్లా చేస్తున్నాడు. సో, నదీమ్‌కి నేను వార్నింగ్ ఇస్తున్నాననమాట. నువ్వు ఇట్లా చేస్తే నువ్వు ఏమేమి చెప్పావు, ఏంటి నువ్వు అన్నది మొత్తం ఏంటంటే ఎలా ఉంది అంతా అలానే అప్‌లోడ్ చేసేస్తాను అని చెప్పి తనకైతే చెప్తున్నాను కామెడీగా. ఇంకా దాని తర్వాత ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కైతే నేను సగ్గుబియ్యం వడలు చేద్దామని ఆల్రెడీ చెప్పాను కదా! సగ్గుబియ్యం అయితే నానపెట్టాను. సో, నైటే నానబెట్టుంటానమాట. సో, అందుకని చెప్పేసి ఇంకా వడలు చేసేద్దామని సాబుదానా వడ ఇక్కడైతే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ సాబుదానా వడ చేయాలి అంటే మనం సగ్గుబియ్యం నానపెట్టుకోవాలి 1 డే ముందర. లేదు అంటే ఒక 5, 6 అవర్స్ అయినా నానపెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేయాలి అనుకుంటే అస్సలు పాసిబుల్ అవ్వదు. అంటే అంత బాగా రాదనమాట. మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్లు అయితే అసలు రాదు. అందుకని జెప్పేసి నానపెట్టుకోవడం కంపల్సరీ. అంటే కొన్ని కొన్ని రెసిపీస్ చేయాలి అంటే మనం ప్రిపరేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్పటికప్పుడు అనుకోని చేయడం అయితే కాదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదైతే ఎగ్జాక్ట్ రెసిపీ ఉంటుందో దాన్ని టచ్ చేయడం చాలా కష్టం అనమాట. అంటే సేమ్ అదే టేస్ట్‌లో అండ్ సేమ్ అదే క్వాలిటీలో చేయడం అనేది చాలా కష్టం కదా! అందుకని చెప్పేసి ఇంకా సగ్గుబియ్యం అయితే నేను నానపెట్టుకొని పెట్టుకున్నాను. ఇక్కడ పూణే, మహారాష్ట్ర ఇక్కడంతా ఏంటంటే వ్రతాలైనా, నోములైనా లేదంటే ఫాస్టింగ్ అయినా ఏదైనా కానీ వాళ్ళు ప్రిఫర్ చేసేది ఫస్ట్ రెసిపీ వచ్చేసి ఈ సగ్గుబియ్యంతో చేసింది. వాళ్ళకి ఫాస్టింగ్ అంటే వాళ్ళకి గుర్తొచ్చేది కూడా ఇదే అన్నమాట. సగ్గుబియ్యం కిచిడి కానీ, సగ్గుబియ్యం వడలు కానీ. బట్ ఏంటంటే ఫాస్టింగ్ చేసేవాళ్ళు కాస్త డిఫరెంట్‌గా చేస్తారు. అది ఎలా చేస్తారో నాకైతే ఐడియా లేదు. బట్ డిఫరెంట్‌గా చేస్తారు. ఇది రెగ్యులర్‌గా బయట దొరికేలాగా అన్నమాట నేను ప్రిపేర్ చేస్తున్నది. సో, సగ్గుబియ్యం నానేసుకున్నాను కదా! ఇంకా మార్నింగ్ వచ్చేసి ఏంటంటే పల్లీలు వేయించుకున్నాను. తర్వాత ఆలు అనేది బాయిల్‌కైతే పెట్టేసాను. కుక్కర్‌లో వేసి పెట్టేసాననమాట ఆలు. ఇంకిక్కడొచ్చేసి వడలకి మనం మిక్స్ చేసేసుకోవాలి కదా! అందుకని చెప్పేసి పెద్ద బౌల్ అయితే తీసుకుంటున్నాను. అయితే ఇక్కడ సగ్గుబియ్యం ఎట్లా మనం నానపెట్టుకోవాలి అంటే వాటర్‌తో ఒక 2, 3 సార్లు అంటే పైన స్టార్చ్ ఉంటుంది కదా! సో, ఆ స్టార్చ్ అంతా పొయ్యేంత వరకైతే వైట్ కలర్‌గా వస్తుంది. సో, అది పొయ్యేంత వరకు వాటర్‌తో అయితే మనం బాగా వాష్ చేసేసుకొని జస్ట్ సగ్గుబియ్యం మునగాలంతే. జస్ట్ అంటే జస్ట్ కొంచెం పైన వాటర్ తేలాలంతే. ఎక్కువ కూడా కాదు. ఒకవేళ ఎక్కువగా తేలి అయినా కూడా సగ్గుబియ్యం అనేది ఇట్లా పొడి పొడిగా అయితే అస్సలు రాదనమాట. ముద్దగా అయిపోతుంది. మళ్ళీ ఇంకా దాంతో మనం ఏం చేసుకోవాలనేది మనకే అర్థం కాదు. ఇంకిక్కడ తర్వాత
అట్లా నానబెట్టుకొని నైట్ అంతన్నా నానబెట్టుకోవాలి. లేదు అంటే గిన ఒక 5, 6 అవర్స్ అయినా నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇంక ఇక్కడ తర్వాత లైక్ ఏంటంటే నేను పల్లీలు వేయించి కచ్చా పచ్చాగా అయితే మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాంతో పాటు అదే మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, తెల్లవాయి అంటే వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసేసుకున్నాననమాట. ఇది కూడా కాస్త కచ్చా పచ్చాగే. దాని తర్వాత ఆలు బాయిల్‌కైతే పెట్టానన్నాను కదా! సో, ఆలు కూడా పొట్టంతా తీసేసి మనం ఆలు కూడా ఇందులో మ్యాష్ చేసైతే వేసుకోవాలి. సో, ఇక్కడైతే నేను ఫస్టు ఈ మనం పల్లీలు వేయించుకొని ఆ పొడి చేసి పెట్టుకున్నాం కదా! నేనైతే పొట్టు అనేది ఏం తీయలేదు. సో, పొట్టుతోనే వేసేస్తాను. ఎందుకంటే గ్రైండ్ చేస్తే అది కూడా నార్మల్‌గా లైక్ గ్రైండ్ అయిపోతుంది కదా! అందుకని చెప్పేసి. లేదు అట్లా వద్దు అనుకుంటే గనుక మనం పొట్టు తీసేసి అయినా కూడా మనం మిక్సీ అయితే వేసేసుకోవచ్చు. ఇక్కడ అయితే ఆలు పైన చెక్కంతా తీసేస్తున్నాను. అండ్ ఆయిల్ కూడా డీప్ ఫ్రైకి అయితే పెట్టేసాననమాట. సో, ఆలు వచ్చేసి ఇందులో మ్యాష్ చేసి వేసేసుకుంటున్నాను. మనం మ్యాషర్‌తో మ్యాష్ చేసేదానికంటే కూడా చేత్తో చేసుకుంటే బావుంటుంది. సో, మ్యాషర్‌తో చేస్తే ఏమవుతుందంటే మనకి సగ్గుబియ్యం కూడా మెత్తగా అయిపోతాయి. మనకు అట్లా కాకూడదు. సగ్గుబియ్యం కొంచెం అలానే ఉండాలనమాట. అండ్ ఈ ఆలు అనేది మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. సో, అందుకని చెప్పేసి చేత్తో మనం మ్యాష్ చేసుకుంటే బావుంటుంది. సో, అలానే రుచికి సరిపడనంత ఉప్పు, ఇంకా కొంచెం చక్కెర. సో, చక్కెర వేస్తే కాస్త లైక్ ఏంటంటే గిన కలరొస్తుంది. అండ్ కాస్త డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుందనమాట. అంటే స్వీట్‌నెస్ అనేది అస్సలు తగలదు. జస్ట్ కొంచెమే లైట్‌గా మనము లైక్ స్వీట్స్‌లలో ఎలా కొంచెం ఉప్పు వేస్తాం అలా ఇందులో అనమాట కొంచెం చక్కెర. ఇది ఇందులో కానీ, ఉప్మాలో కానీ, ఇంకా పోహాలో కానీ, ఇక్కడ చేసే ఆల్మోస్ట్ రెసిపీలలో కొంచెమన్నా చక్కెర అయితే వేస్తారు. సో, దాని తర్వాత ఇందులో వచ్చేసి కొంచెం నేను నూనె అయితే వేశాను పైనుంచి. సో దట్ బైండింగ్ అనేది కరెక్ట్‌గా అవుతుందని జెప్పేసి. అయినా కూడా మనం ఆల్రెడీ పల్లీలు, ఇంకా ఆలు ఇవన్నీ వేసాం కాబట్టి సో, అంత లైక్ ఏంటంటే ఆయిల్ వేయడం కంపల్సరీ అయితే కాదు. నేనైతే వేశాననమాట పైనుంచి. ఇంకా దాని తర్వాత మిగిలిపోయిన పల్లి పొడి ఉంటుంది కదా! సో, అది కూడా వేసేస్తున్నాను. మెత్తగా అయితే అసలు గ్రైండ్ చేసుకోవద్దు. అలా అని చెప్పి చాలా పలుకుగా గూడా గ్రైండ్ చేసుకోవద్దు. హాఫ్ మనం మెత్తగా ఉంటే కొంచెం మెత్తగా ఉంటే, ఇంకా హాఫ్ అనేది పలుకుగా ఉంటే గిన మధ్య మధ్యలో మనకి పల్లీలవి తగులుతూ చాలా టేస్టీగా, క్రంచీగా ఉంటుంది. అండ్ ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు, జీలకర్ర వేసుకోవచ్చు, కొంతమంది పసుపు ఇవన్నీ వేస్తుంటారు. బట్ బేసిక్‌గా ఎక్కువ చేసేదైతే ఇలానే అనమాట. అండ్ ఇప్పుడే మనం ఇలా కలుపుకుంటాం గదా! సో, ఇప్పుడే ఉప్పనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే మనం ఇప్పుడే వేసుకుంటే బెస్టు. ఇంకా దీనికి రెస్టింగ్ టైము అలా అంటూ సెపరేట్‌గా ఏమీ ఉండదు. వెంటనే మనం ఇట్లా కలిపేసుకుంటాం గదా! కలిపేసుకున్న వెంటనే వేసేసుకోవచ్చనమాట. రెస్టింగ్ అదంతా ఇవ్వాల్సిన అవసరం గూడా ఉండదు. ఇక్కడైతే నేను ఆయిల్ డీప్ ఫ్రైకైతే పెట్టేసాను కదా! ఇంకా వడలనేటివి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. అండ్ ఈ మనకి వడలు ప్రిపేర్ చేసుకోవడంలో ఎక్కువ టైం పట్టేది ఫ్రై చేసుకుంటున్నప్పుడే. మనము నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటాం చూడండి, అప్పుడే టైం పడుతుంది. ఎందుకంటే వడలు పైన వెంటనే లైక్ రెడ్‌గా అయిపోతాయి కానీ లోపల నుంచి కుక్ అనమాట. అందుకని చెప్పేసి మనం లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసేసుకొని ఈ వడలనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారా ఫస్ట్ అయితే ఇట్లా ఒక్కొక్క చిన్న చిన్న ముద్ద తీసుకొని లైక్ ఉండలు చేసేసుకొని మళ్ళీ ఇట్లా వడల ఆకారంలో అయితే ఒత్తేసుకోవాలి. అంతే. అట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి ఈజీగా అవుతుంది. అంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అట్లా చేయడమే బెస్ట్. ఇంకా నేను ఇద్దరమే కాబట్టి లైక్ ఏంటంటే గిన ఇట్లా సైడ్‌కి ఆయిల్ పెట్టేసుకొని ఫాస్ట్‌గా ఇవైతే వడల్లాగా ఒత్తేసుకొని పక్కన పెట్టుకుంటున్నాననమాట. అట్‌లీస్ట్ మనం ఒక 4-5 అట్లా ఒత్తేసుకున్న తర్వాత నూనెలో డ్రాప్ చేసుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇవి నేను చెప్పాను కదా! కుక్ అవ్వడానికి కాస్త టైం పడుతుందని. అది. అండ్ ఇంకోటేంటంటే హై ఫ్లేమ్ మీద కానీ, లో ఫ్లేమ్ మీద కానీ అస్సలు కుక్ చేయొద్దు. లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే కుక్ చేయాలి. లో ఫ్లేమ్ మీద కుక్ చేశామంటే యాజ్ యూజువల్ అందరికీ తెలిసినట్లే లైక్ ఏవైనా కానీ డీప్ ఫ్రై ఐటెమ్స్ నూనె పట్టేస్తాయి. అదే హై ఫ్లేమ్ మీద కుక్ చేస్తే తొందరగా అయితే వేగిపోతాయి కానీ లోపల కుక్ అవ్వడం ఇలా ఏం జరగదు. లేదు అంటే మాడిపోవడం జరుగుతుందనమాట. అండ్ దీనికైతే కొంచెం టైమే పడుతుంది. సో, నేనైతే అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. అండ్ ఒక్కొక్కటిగా వేసేసుకున్న తర్వాత ఇంకా మిగతావన్నీ అయితే సైడ్ బై సైడ్ కూడా రెడీ చేసేసుకుంటున్నాననమాట. మ మనకి ఈ వడలు కుక్ అయ్యాయి అని తెలియాలి అంటే గిన సింపుల్ ఒకటే అనమాట. ఇప్పుడు మనం ఇట్లా వడలు వేసినప్పుడు ఇట్లా మనకి
బుడగలు బుడగల్లాగా వస్తుంది కదా! ఆ బుడగలన్నీ వెళ్ళిపోతాయన్నమాట. అంటే గిన మళ్ళీ నార్మల్ నూనె ఉంటుంది కదా! సో, అట్లా అయిపోతుంది. అప్పుడు మనకి అర్థం ఏంటంటే, ఈ సగ్గుబియ్యం వడలనేటివి లోపల నుంచి కూడా కుక్ అయినాయి అని అర్థం అనమాట. అండ్ ఇంకోటేంటంటే ఇక్కడ టిప్పు, మనము ఆలు వేస్తాం కదా! ఆలు అన్నది బాగా మెత్తగా మెదుపుకొనైతే అంటే స్మాష్ చేసి వేయాలి. లైక్ ఏంటంటే కాస్త కాస్త అట్లా ఉడకంది అట్లా ఉన్నా గూడా అలానే వేసేసామనుకోండి నూనెలో, అవనేటివి పొట్టుమని పగిలే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మళ్ళీ ఆయిల్ అంతా చిట్లడం మన మీద అలా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, కాబట్టి మనమైతే జాగ్రత్తగా ఉండాలి ఈ సగ్గుబియ్యం వడలు వేసేటప్పుడు. ఇంకిక్కడైతే నేను ఇంకొక బ్యాచ్ కూడా వేశాను. అండ్ నదీమ్‌కైతే ప్లేట్‌లో పెట్టి ఇస్తున్నాననమాట. దీనికి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ అయినా తినొచ్చు. లేదు అంటే పెరుగైనా తినొచ్చు. నాకైతే పెరుగే పర్సనల్‌గా ఇష్టమనమాట. అండ్ ఇక్కడ కూడా చాలామంది పెరుగుతోనే తింటారు. నదీమ్‌కి మాత్రము చట్నీ అయితే ఇష్టము. అయితే కొంచెం చట్నీ ఉంది. సో, ఆ చట్నీ కూడా ఇస్తాను తనకి. ఇంకా ఈ పెరుగుతో అయితే నేను తినేస్తాను. దాని తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. సగ్గుబియ్యం వడలు, ఇంకా పెరుగు అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. మీకెవరికైనా ఈ రెసిపీ తెలుసా అన్నదైతే నా కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఒకవేళ తెలియలేదు అంటే ఇప్పటి వరకు ట్రై చేయలేదు అంటే గనక నేను చెప్పిన విధంగా ఒకసారయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లోకి, ఈవినింగ్ స్నాక్స్‌లోకి అలా అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. పెరుగులో అయితే సూపర్‌గా ఉంటుందనమాట పెరుగుతో తింటే. ఇంకా దాని వెంటనే నేనైతే ఇక్కడ టీ పెడుతున్నాను. టీ పెట్టేసాను ఆల్రెడీ. సో, ఇంకా సైడ్ బై సైడ్ అంతా అక్కడ ఆయిల్ అదంతా చిట్లుంటుంది కదా! సో, అదైతే క్లీన్ చేసేసుకున్నాననమాట. సో, మార్నింగ్ టైమ్స్ మేమైతే టీ తాగం కాబట్టి బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన వెంటనే టీ అయితే తాగుతాము. టీ అయితే కంపల్సరీ. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే టీ తాగేస్తున్నాము. అప్పుడప్పుడు ఎప్పుడైనా బాగా చల్లగా ఉన్నప్పుడు, అప్పుడు మాత్రం మార్నింగ్ టైమ్స్ అట్లా నేను తాగుతాను. బట్ నదీమ్ తాగడం లేదనమాట. అంటే ఫస్ట్‌లో తాగేవాడు. ఇప్పుడు ఈ మధ్యన ఆల్మోస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్ అయిపోయింది తను మానేసి. యాక్చువల్‌గా తాగకపోవడమే బెస్ట్ మార్నింగ్ టీ. అంటే బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత అలా తాగితే పర్లేదు కానీ మార్నింగ్ లేచిన తర్వాత టీ తాగకపోవడమే మనకి బెస్ట్ అనమాట. సో, ఇంకెక్కడైతే నేను టీ వడబోసాను. టీ వడబోసి ఇంక ఇట్లా టీ స్ట్రైనర్ ఉంటుంది కదా! దాంతో ఇట్లా స్పూన్‌తో ఒకసారి ఒత్తేసినామనుకోండి, మనకి టీ ఏదైనా ఉంటే అందులోకొచ్చేస్తుంది. మనం బయట టీ స్టాల్‌లలో అట్లా చూస్తూ ఉంటాం గదా! వాళ్ళు గూడా అట్లనే పెద్ద గిన్నె గానీ, లేదంటే లేకేంటంటే పెద్ద గెరిటె కానీ దాంతో అయితే ఒత్తేస్తూ ఉంటారు. వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఒక 5-6 కప్స్ దాకా టీ అయితే గిన వాళ్ళకొచ్చేస్తుందనమాట. సో, వాళ్ళైతే అదంతా ఏం వదిలిపెట్టరు. సో, మనమెందుకు అట్‌లీస్ట్ మనకు కూడా కొంచెమన్నా టీ వస్తుంది కదా! ఆ టీ పొడిలో అది ఇట్లా స్పూన్‌తో ఒత్తేసుకుంటే సరిపోతుంది. సో, అది ఇంక అట్లయితే ఒత్తేసాననమాట. ఒత్తేసి టీ అయితే తాగాము. టీ తాగేసిన తర్వాత ఇంకొకటేంటంటే గిన మనం చిన్న వంట చేషినా కూడా అంటే బ్రేక్‌ఫాస్ట్ చేషినా, టీ చేషినా లేదు వాటర్ అట్లా బాయిల్ చేసేసుకున్నా, చేసుకున్నా గానీ మన పని అయిపోయిన వెంటనే రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసుకుంటే బెస్ట్ కదా! అంటే మార్నింగ్ ఆన్ చేసుంటాం. మళ్ళీ నైట్ ఆఫ్ చేసుకుందాంలే అంటే మధ్య మధ్యలో వంట చేస్తూనే ఉంటాం కదా! ఎందుకు అన్నట్లు అయితే అస్సలు అనుకోవద్దు. లేకంటే ఏంటంటే ఎప్పటికప్పుడు మనం వంట అయిపోతూనే రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ సిలిండర్ మీద కూడా రాసుంటారు. లైక్ మీ పని అయిపోయిన వెంటనే అంటే కుకింగ్ అయిపోయిన వెంటనే మనం రెగ్యులేటర్ అనేది ఆఫ్ చేయాలి అని చెప్పేసి. అది మన సేఫ్టీ కోసమే. సో, నాకైతే అలవాటు. ఇంకా నదీమ్‌కి కూడా అలవాటనమాట. ఒకవేళ బై మిస్టేక్ నేను మర్చిపోయినా కూడా నదీమ్ కూడా ఇంట్లో ఉంటే మాత్రం వెంటనే చూసి ఆఫ్ చేస్తూ ఉంటాడు. సో, అది. ఇంకొకటి ఇక్కడైతే ఇంకా టీ అది తాగేసాం కదా! ఇక్కడొచ్చేసి పాత్రలవి ఉంటే తోమేశాను. తోమేసి ఇంకా కిచెన్ క్లీన్ చేసేసుకుందాం అని చెప్పి ఇక్కడ అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాననమాట. అయితే ఇక్కడ వాటర్ అది పడితే దాంతో ఫస్ట్ అయితే తుడిచేసుకుంటున్నాను. సో, నేను మీకు ముందు వీడియోస్‌లో చెప్పినట్టే లైక్ ఏంటంటే నేనైతే లైక్ సెపరేట్‌గా ఇట్లా వైపర్స్ అవైతే ఏమి యూజ్ చేయను. అంటే మనకి డీమార్ట్‌లో కిచెన్ క్లీనింగ్ క్లాత్ అవి ఇవి దొరుకుతుంటాయి కదా! అవైతే ఏం నేను సెపరేట్‌గా తెచ్చుకోను. ఫస్ట్ ఒకసారి తెచ్చుకొనుంటి. బట్ అదంతా తతంగం అనిపిస్తుంది. దానికంటే మన పాతకాలంలో ఇట్లనే పాత బట్టలుంటాయి గదా! సో, అట్లా పాత బట్టలు యూజ్ చేయడమే బెస్టు. ఎట్లా ఇవి మురికి పట్టి లైక్ ఏంటంటే జిడ్డు అది పట్టేసిందంటే ఒకసారయితే మనం వేడి నీళ్ళలో పెట్టుకొని ఉతికేసుకుంటే బానే ఉంటాయి. ఇంకా దాని తర్వాత గూడా మళ్ళీ జిడ్డు అది పట్టేసిందంటే మనం పాడేయొచ్చు.
సో దట్ ఏంటంటే మనం కొంచెం లైక్ ఏంటంటే అనవసరపు ఖర్చు తగ్గించినట్లు ఉంటుంది. ప్లస్ మన పాత బట్టలు ఇట్లా యూజ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఇంకైతే ఫస్ట్ నేను క్లీనింగ్ అంటే రెగ్యులర్ క్లీనింగే. బట్ కిచెన్ ఎప్పుడైనా కానీ ఇట్లా 3, 4 డేస్‌కి అట్లా అక్కడ సైడ్‌కి నేను నూనె, ఇంకా స్పూన్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాను కదా! అక్కడ మనకు తెలియకుండానే లైక్ ఏంటంటే ఆయిల్ డ్రాప్స్ పడ్డము, చిట్లడము ఇట్లా అంతా జరుగుతుంది. అండ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ అది కూడా లేదు కాబట్టి ఇక్కడ ఇంకా కిటికీలలోంచి ఎంత పొగ బయటికెళ్తుంది చెప్పండి. సో, ఇంకా ఇట్లా మనకి టైల్స్ మీద చిట్లడము అదంతా జరుగుతూ ఉంటుంది కదా! అండ్ కొంచెం బంక పట్టినట్లు అట్లా అనిపిస్తూ ఉంటుంది కదా! అందుకని జెప్పేసి అలా లేకోకుండా 3, 4 డేస్‌కి అట్లా మనం ఇట్లా రుద్దేసుకున్నామనుకోండి, సో, నీట్‌గా ఉంటుంది. నేను కూడా ఏం రెగ్యులర్‌గా చెయ్యను. ఒక్కొక్కసారి 3, 4 డేస్‌కి చేస్తే, ఒక్కోసారి 1 వీక్ అట్లా చేసుకుంటాను. సో, డైలీ క్లీన్ చేసేసుకుంటాను. డైలీ ఏకదం సాఫ్ పెట్టుకుంటాను అనేదేం లేదు. రెగ్యులర్‌గా జస్ట్ ఇట్లా తడి బట్టతో అట్లా తుడిచేసి ఇంకా స్టవ్ మీద కొంచెం కిచెన్ క్లీనర్ ఉంటుంది కదా! సో, అది వేసేసైతే తుడిచేసుకుంటూ ఉంటాను అంతే. ఎప్పుడైనా ఇట్లా వారానికి ఒకసారి మాత్రం ఇట్లా అన్నీ తీసేసి కింద పెట్టేసుకొనైతే ఇట్లా టైల్స్ అవన్నీ స్క్రబ్బర్ తీసేసుకొని స్క్రబ్ చేసేసి ఇంకా ఇది కూడా ఎక్కడైనా జిడ్డు మరకలు అట్లుంటే కొంచెం గట్టిగా అయితే తిక్కేస్తాను. అయితే నేను ఏ పని చేసినా కూడా ఇట్లా హెడ్‌ఫోన్స్ అవి పెట్టుకొని ఏదైనా స్టోరీస్ అవి ఇవి వింటూ అయితే పని చేసుకుంటూ ఉంటాననమాట. ఎక్కువగా అయితే లైక్ ఏంటివైనా స్టోరీసే వింటూ ఉంటాను. ఇంకా ఏంటంటే వాళ్ళు మనతో మాట్లాడి ఇట్లా స్టోరీస్ వింటుంటే మనతో మాట్లాడినట్టే అనిపిస్తుంది. సో, ఈ కిచెన్ ఇక్కడ కట్ట ఉంటుంది కదా! సో, మనం గ్యాస్ పెట్టే కట్ట. సో, అదంతా ఇట్లా అయితే స్క్రబ్ చేసేసుకుంటున్నాను. దాని తర్వాత అక్కడ నూనె పెట్టే చోట అది కూడా క్లీన్ చేసేసుకున్నాననమాట. క్లీన్ చేసేసుకుంటే మనకి ని ఎ బాగా నీట్‌గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత తడి బట్ట తీసేసుకొని, తడి బట్టతో అయితే ఒకసారి మళ్ళా అంతా తుడుస్తాను. ఇక్కడ చూస్తున్నారా? లైక్ మొత్తం అంతా స్క్రబ్బర్ తోటే ఫస్టు స్క్రబ్ చేసేస్తున్నాననమాట. ఇంక స్క్రబ్ చేసేసిన తర్వాత క్లాత్‌ని తడి చేసేసుకొని, ఆ తడి క్లాత్‌తో అయితే తుడిచేస్తున్నాను. సో, రెగ్యులర్‌గా మనం నార్మల్‌గా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువ అయితే ఏముండదు. బట్ ఏంటంటే, మనం ఎంత లేట్ చేస్తామో మనకి పని అనేది అంత కష్టమైపోతుంది. లైక్ మనం పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా! ఆలస్యం అమృతం విషం అని చెప్పేసి. సో, మనం ఎంత డిలే చేస్తుంటామో అంత పని అనేది డిఫికల్ట్ అయితూ వెళ్తూ ఉంటుందనమాట. ఎప్పటికైనా కానీ మనం ఈ పని ఇప్పుడు కంప్లీట్ చేయాలి అనుకున్నామంటే అది ఒక 1-2 అవర్స్‌లో కంప్లీట్ చేసేసుకోవాలి. ఇక అది ఈజీనే అనుకుంటే చేసేసుకోవాలనమాట. లేదులే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అనుకున్నామే అనుకోండి, అది మనకి డబుల్, ట్రిపుల్ అయ్యి పడుతుంది. ఇంకా అప్పుడు మొత్తం రోజంతా వేస్ట్ అయిపోతుంది. ఏదైనా కానీ ఆఫీస్‌లో అయినా, ఇంట్లో అయినా ఏదైనా ఎప్పటికప్పుడు ఇట్లా చేసేసుకుంటూ ఉన్నామంటే మనకి చాలా ఈజీగా అయిపోతుందనమాట పని అన్నది. సో, అది. ఇంకోటేంటంటే లైక్ ఆహ్, ఇప్పుడు ఇల్లు మనకి క్లీన్‌గా ఉందనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ ఇంకోటేంటంటే పాజిటివ్ వైబ్స్ అనేటివి బాగా అనిపిస్తుందనమాట. లేదు చిరాకుగా ఉందనుకోండి, నాకైతే లైక్ మెయిన్ కిచెను, ఇంకా వాష్‌రూమ్స్ అనేటివి చాలా క్లీన్‌గా ఉండాలి. ఇంకోటి ఎక్కడివక్కడ ఉండాలంతే. అయినా ఎంత అనుకుంటాంలే కానీ ఎక్కడివక్కడ ఉండాలని ఒక్కోసారి నేనే ఇక్కడివక్కడ, అక్కడివిక్కడ పెట్టేస్తూ ఉంటాను. అంటే మనకెప్పుడైనా బాలేనప్పుడు లేదంటే చిరాకుగా ఉన్నప్పుడు అంతా లైక్ ఏంటంటే పని చేసుకోవాలనే మూడయితే ఉండవు. అట్లుంటుందనమాట. సో, అది మెయినొచ్చేసి ఇంక ఇక్కడ ఇవి గ్లాస్‌ది గదా! ఇది నాది గ్యాస్ స్టవ్. సో, అది అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంకా దాని తర్వాత కిచెను ఇట్లా ప్లాట్‌ఫార్మ్ అయితే మొత్తం క్లీన్ అయిపోయింది. సో, నాకు తెలిసి అందరూ ఇప్పుడు క్లీనింగ్‌లోనే ఉండుంటారు. అంటే లైక్ ఇప్పుడు దసరా, నవరాత్రులు అవి స్టార్ట్ అయిపోయాయి కదా! సో, క్లీనింగ్ ప్రాసెస్ కూడా అయిపోయే ఉంటుంది. ఇంకా పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటారు కాబట్టి క్లీనింగ్ కూడా అయిపోయే ఉంటుంది. సో, ఇట్లా ఎవరైనా క్లీనింగ్ చేస్తున్నారు అంటే మనకు కూడా క్లీనింగ్ చేయాలి అనే మోటివేషన్ అయితే వస్తూ ఉంటుంది కదా! సో, అది నేనైతే సెపరేట్‌గా ఏం చేయట్లేదు. రెగ్యులర్‌గా చేసుకున్నదే అనమాట. 3, 4 డేస్‌కి అట్లా చేసుకుంటూ ఉంటాను. లాస్ట్ నేను ఒక క్లీనింగ్ వీడియో పెట్టాను గదా! అప్పుడైతే కాస్త డీప్ క్లీనింగ్ చేశాను. బట్ ఇంకిప్పుడేంటంటే ఎక్కువగా ఏం చేయట్లేదు. అంటే కిచెన్ ఆ ప్లాట్‌ఫార్మ్ కింద మనం నేను అన్ని సామాన్లన్నీ పెట్టుకున్నాను కదా! అవైతే ఏం క్లీన్ చేయట్లేదు. రెగ్యులర్‌గా అయితే ఒకసారి అట్లా జరిపి ఆహ్, ఊడ్చేసుకొని తుడిచేసుకుంటాననమాట అంతే. ఇంగిక్కడొచ్చేసి మెయిన్ ఇక్కడే ఏంటంటే వంట చేస్తున్నప్పుడు ఆ పొగ అదంతా పట్టి ఉంటుంది గదా! సో, కాస్త జిడ్డు పట్టేసినట్లు అనిపిస్తుంది. అందుకని అదే క్లాత్‌తో అయితే పైన పైన తుడిచేస్తున్నాను.
అండ్ రెగ్యులర్‌గా ఏ డబ్బాలో ఏది ఖాళీ అయిపోతే ఆ డబ్బా అనేది అట్లనే క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఫిల్ చేసేసుకుంటాననమాట. సో, డబ్బాలు కూడా అంత లైక్ ఏంటంటే గలీజ్‌గా అయితే ఏమి ఉండవు. అండ్ ఇంగిక్కడ ఉప్పు, కారం కోసం నేను డీమార్ట్ వీడియో పెట్టాను కదా! సో, ఎవరైనా చూడకపోతే తప్పకుండా నా ఛానల్‌లోకి వెళ్లయితే చూడండి. సో, నేను అంటే మంత్లీ గ్రోసరీ ఏమేమి తెచ్చాను, ఎప్పటినుంచో పోస్ట్‌పోన్ చేస్తున్న సామాన్లు ఏంటివి, ఏంటనేది మొత్తం అయితే నేను చెప్పాను. సో, ఇంకా ఉప్పు, కారం దానికోసం గూడా ఇప్పుడు ఇక్కడ కింద పెట్టాను చూడండి. ఆ సైజు అంటే దీనికంటే కొంచెం పెద్ద సైజున్నాయి. ఎగ్జాక్ట్ నేను ఇదే సైజువి ఇవే కలర్‌లో ఉంటే తీసుకొనొద్దామని ఎళ్ళాను కానీ, అవి లేవనమాట. దీనికంటే కాస్త పెద్ద సైజుండే ఇంక సర్లే అన్నట్టు తీసుకొనొచ్చాను. ఫస్ట్ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న డబ్బాలలో ఉప్పు, కారం అదంతా అయిపోతే మళ్ళీ అవి క్లీన్ చేసేసి పక్కన పెట్టేసి, ఇంకా కొత్తవి తెచ్చాను గదా! అందులో అయితే వేసేస్తాను. ఇంకిక్కడైతే జస్ట్ పైన మొత్తం అయితే జిడ్డు అదంతా ఏమైనా దుమ్ము అట్లా పడి ఉంటుంది గదా! సో, అదంతా అయితే తుడిచేసుకుంటున్నాను. ఇక్కడైతే నాకు సెపరేట్‌గా లైక్ ర్యాక్స్ అవన్నీ ఏం లేవు. జస్ట్ ఇక్కడ కొంచెం మనం గ్యాస్‌కి పైన అట్లా కట్టలాగా ఉందనమాట. అందుకని జెప్పేసి అక్కడైతే పెట్టేసుకున్నాను. అంటే నా డబ్బాలు పట్టేంత స్పేస్ అయితే ఇక్కడుంది. సో, అవన్నీ అట్లా పెట్టేసుకున్నాను. అంటే రెగ్యులర్‌గా వాడేటివి అంటే ఉప్పు, కారం, పసుపు ఇంకా పప్పు ఉంటాయి గదా! కందిపప్పు అవి అన్నీ చిన్న చిన్న డబ్బాలలో ఫిల్ చేసేసైతే పెట్టాను. ఇంకా లైక్ ఏంటంటే ఎంత కావాలో అంత ఫిల్ చేసేసి మిగతావన్నీ పెద్ద పెద్ద డబ్బాలలో ఇట్లా కింద చూస్తున్నారా? గ్యాస్ స్టవ్ కింద ప్లాట్‌ఫార్మ్ కింద ఉన్నాయి చూడండి డబ్బాలు. సో, ఆ డబ్బాలలో అయితే పెట్టేసుకుంటాను. ఎప్పుడైనా ఖాళీ అయిపోతూనే వెంటనే మళ్ళీ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాననమాట. ఎక్కువగా ఈడుండేటివి మాత్రం ఆయిల్ అట్లాంటివయితే పెట్టను. ఎందుకంటే బై మిస్టేక్ గాలి అది వచ్చినా గూడా ఇబ్బంది. మళ్ళీ క్లీన్ చేసుకోవడానికి. ఈ డబ్బాలయితే అంత లైక్ ఏంటంటే అన్ని పౌడర్ ఐటెమ్సే కాబట్టి అంతే ప్రాబ్లమ్ అనేది ఏముండదు. ఇంకొకటేంటంటే ఆహ్, ఇక్కడ మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకుంటున్నాననమాట. లైక్ ఏంటంటే మొత్తం ఎక్కడివక్కడ క్లీన్ చేసి పెట్టుకున్నవి ఎక్కడివక్కడైతే పెట్టేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను ఆయిల్ అవి పెడతాను కాబట్టి ఇట్లా ఒక షీట్ అయితే వేస్తున్నాను. షీట్ కూడా నేనేం కొనుక్కొనైతే తీసుకురాలేదు. ఇది కూడా మమ్మీ ఐడియానే అనమాట. ఏ దానికైనా కవర్ కప్పేసి వచ్చుంటుంది కదా! సో, మంచి మంచి కొంచెం థిక్ ఉంటాయి చూడండి. సో, ఆ థిక్ ఉండేటివన్నీ అట్లా ఫోల్డ్ చేసి పెట్టేసెళ్ళింది. సో, అట్లా థిక్‌గా ఉన్నటివి లైక్ డీమార్ట్ కవర్స్ ఇట్లాంటివన్నీ అయితే నేను ఇక్కడ కింద షీట్‌లాగా అయితే వేసేసుకుంటాను. అదే పేపరు అట్లాంటివి వేసుకున్నామంటే మనం ఉప్పు తీసినప్పుడు సారీ ఏదైనా ఆయిల్ తీసినప్పుడు అట్లా ఏమైనా తీసినప్పుడు జరిగిపోతూ ఉంటాయి. అండ్ పేపర్ తొందరగా కొంచెం వాటర్ పడ్డా కూడా పేపర్ అనేది మెత్తబడుతూ కొంచెం ఆయిల్ పడినా మెత్తబడిపోతూ అయిపోతూ ఉంటుంది గదా! అందుకని జెప్పేసి ఇట్లాంటివి షీట్‌లు అంటే కొంచెం థిక్‌గా ఉంటాయి చూడండి. ఆ షీట్‌లయితే వేసేసి ఇంకా మళ్ళీ ఎక్కడివక్కడైతే అరేంజ్ చేసేసుకుంటున్నాను. చూడ్డానికి చాలా సింపుల్‌గా అనిపిస్తుంది గదా! ఏముందన్నట్లు. బట్ ఏంటంటే ఒక్కసారి ఒకటి తీసినామనుకోండి ఒకదాని ఎనకాల ఒకటి, ఒకదాని ఎనకాల ఒకటి వస్తూనే ఉంటాయి. అంటే కిచెన్‌లో మెయిన్ అనమాట. మిగతా చోట ఎక్కడ అట్లా ఉండదు. కిచెన్‌లో మాత్రం ఇప్పుడు లైక్ ఏంటంటే ఒక్క డబ్బా తీసినామనుకోండి. సో, ఆ డబ్బాలో ఆ డబ్బా కోసం ఇంకొకటి, ఇంకొక దాని కోసం ఇంకొకటి అట్లుంటదనమాట. ఎక్కడికక్కడ సెట్ చేసుకున్నట్లు ఉండదు. అండ్ ఇంకోటేంటంటే మనకి రెగ్యులర్‌గా సేమ్ ఒకటేలాగా పెట్టుకున్నామనుకోండి, మన ఇంట్లోనే మనకి ఒక్కోసారి బోర్ ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. కానీ కొంచెం అంటే డైరెక్షన్స్ లెఫ్ట్‌గుండేది రైట్‌కి సెట్ జేసి అట్లా పెట్టామంటే దాని లుక్కు మారుతుంది. అండ్ ఇంకోటేంటంటే మనకి అది ఏదో కొత్త అనే ఫీలింగ్ వచ్చేస్తుందనమాట. సో దట్ మనకి పని అనేది బాగా కంఫర్టబుల్‌గా చేయాలనిపిస్తుంది. సో, చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ అయితే వస్తుందనమాట. ఇంకిక్కడ ఆయిల్ డబ్బా ఉంది కదా! సో, ఇంకా ఆయిల్ ఉంది అందులో. అందుకని జెప్పేసి టిష్యూ పేపర్ తీసేసుకొనైతే తుడిచేస్తున్నాను. క్లాత్‌తో అయితే తుడవట్లేదు. మళ్ళీ ఆయిల్ గ్రీస్ అంతా అంటుకుంటే క్లాత్ వేస్ట్ అయిపోతుంది గదా! సో, ఫస్ట్ అయితే టిష్యూ పేపర్‌తో తుడిచేసి మళ్ళీ నార్మల్ డ్రై క్లాత్ ఉంటుంది గదా! సో, దాంతో అయితే తుడిచేసి పెట్టేశాను. ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగుందో మొత్తం ఇట్లా ఫుల్ చెమక్ చెమక్ అంటూ ఉంది గదా! సో, అంతే ఇంకా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇట్లుంటుంది. ఇట్లుందనుకోండి ఫుల్ వర్క్ చేయాలనే ఇదైతే మోటివేషన్ అయితే వస్తుంది గదా! సో, ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఆఫ్టర్‌నూన్ టైం గూడా అయిపోయిందనమాట. సో, లంచ్ చేసే ఓపికైతే లేదు. ఆల్రెడీ నేను ఇల్లు ఊడ్చి తుడిచేసాను. తుడిచేసిన తర్వాత మళ్ళీ బ్రేక్‌ఫాస్టు చేశాను. తర్వాత టీ చేసేసి ఇంక మళ్ళీ క్లీనింగ్ గూడా చేసేసాను కదా! అప్పటికే చాలా లేట్ అయిపోయింది. టైమొచ్చేసి 2
2:30 అట్లా అయిపోయిందనమాట. ఇంకా మళ్ళీ లైక్ ఏంటంటే లంచ్ అంతా ఏం ప్రిపేర్ చేస్తామని నదీమ్ వచ్చేసి మేము చెప్పాను కదా! డీమార్ట్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకొనొచ్చానని. నదీమ్ వచ్చేసి మ్యాగీ అట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ చెయి అంటే, ఇంకా మళ్ళీ మ్యాగీ తిన్నట్లుండదు అని జెప్పేసి ఇంకిక్కడైతే అంటే మ్యాగీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కాంబినేషన్ అసలు బావుండదు కదా! అందుకని నేనైతే ఒక్క ప్యాకెటే ఉంది. అది సరిపోదు. అటు ఇటు కూడా సరిపోదు. సో, పన్నీర్‌తో ఏదైనా చేద్దామనుకున్నాను. పన్నీర్ కూడా తెచ్చుంటి డీమార్ట్ నుంచి. మళ్ళీ ఎక్కువ రోజు పెట్టినా వేస్ట్ అయిపోతుంది గదా! అందుకని జెప్పేసి అప్పటికప్పుడు ఫాస్ట్‌గా అయితే ఇట్లా చిల్లీ పన్నీర్ అయితే చేస్తున్నాననమాట. క్యాప్సికమ్ ఉంది, ఇంకా ఆనియన్ ఉంది, పన్నీర్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో, ఫాస్ట్‌గా అయితే చేసేస్తున్నాను. సో, ఇంక ఇక్కడ లైక్ ఏంటంటే పన్నీర్‌ని ఇట్లా నేనైతే మిల్కీ మిస్ట్‌ది పన్నీర్ ఉంటుంది చూడండి. సో, అదైతే తెస్తాను. అదైతే చాలా బావుంటుంది. సాఫ్ట్‌గా ఉంటుంది. అండ్ టేస్ట్ కూడా బావుంటుందన్నమాట. ఫ్రెష్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ మిల్కీ మిస్ట్ పన్నీర్ వచ్చేసి రూ. 70 అలా ఉంటుంది. అదే మన హైదరాబాద్‌లో అయితే రూ. 80 అలా ఉందన్నమాట. అక్కడ హైదరాబాద్‌లో ఉన్నప్పుడైతే దోడ్లా ఉంటుంది కదా! మనకు అక్కడి లోకల్ బ్రాండ్ దోడ్లా. సో, అది తెచ్చేదాన్ని. ఇంక ఇక్కడైతే ఇదే అన్నమాట. లైక్ మిల్కీ మిస్ట్‌దే తెస్తాను. సో, అప్పుడప్పుడొచ్చేసి డైరీ ఫార్మ్ ఉంటుంది కదా! అందులోంచి అయితే తెస్తూ ఉంటాను పన్నీరు. పన్నీర్ చాలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా! సో, అది ఇక్కడొచ్చేసి పన్నీర్ అయితే ఇట్లా క్యూబ్స్‌లాగా అట్లా కట్ చేసేసుకొని అందులో ఉప్పు, కారము, లైట్‌గా పసుపు, ఎక్కువ లేదు. ఉప్పు, కారం, పసుపు అంతే. ఇంకెక్కువ ఏమీ వేయలేదు ఇందులో. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి అస్సలే వేయొద్దు. టేస్ట్ అంటే పన్నీర్‌కి అంత ఫ్లేవర్ అనేది సెట్ అవ్వదనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాంబినేషన్ అనేది అసలు నాకైతే నచ్చదు. అండ్ సెట్ అయినట్లు అస్సలు అనిపియదు. అందులో వచ్చేసి నేను కాస్త కార్న్ ఫ్లోర్ వేసేసి మొత్తం అట్లా కలిపి పక్కన పెట్టుకున్నాననమాట. ఇంక పక్కన పెట్టేసి చిల్లీ పన్నీర్ కదా! సో, ఆనియన్స్ మనకి రెక్కలుగా కట్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, అట్లయితే కట్ చేస్తున్నాను. అండ్ అక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రై చేద్దామని చెప్పేసి డీప్ ఫ్రీజర్‌లోంచి తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇదైతే అమూల్‌దనమాట. అమూల్ బ్రాండ్ ఉంటుంది కదా! సో, ఆళ్ళది. సో, ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా నేను ఫస్ట్ టైమే తీసుకురావడం. ఎప్పుడైనా అట్లా ఈవినింగ్ స్నాక్స్ ఏదైనా తినాలి అనిపిస్తూ ఉంటుంది కదా! సో, కెచప్‌లో డిప్ చేసుకొని తింటే బావుంటుందన్నట్టు. అండ్ ఎప్పుడైనా పిజ్జా తెప్పించుకున్నప్పుడు కూడా అంటే పిజ్జా అయితే ఇంట్లో ఏం చేయనులేండి. సో, అంత లాంగ్ ప్రాసెస్ ఫ్యామిలీ అంతా ఉంటే బావుంటుంది. ఇద్దరి కోసం అంత ప్రాసెస్ ఏం చేయాలన్నట్టు నేనైతే చేయను. ఎప్పుడైనా బయట నుంచి ఆర్డర్ అది చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇవ్వరు కదా! లైక్ కాంబినేషన్ కాంబో ఫుడ్ అట్లా ఉంటే మాత్రం ఇస్తారు. బట్ ఓన్లీ పిజ్జా ఉన్నప్పుడు మాత్రం ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే సర్వ్ చెయ్యరు. అండ్ పిజ్జా తింటున్నప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తింటే బావుంటుంది కదా! అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేద్దాం అనుకున్నాను. సింపుల్‌గా లంచ్ అయిపోతుంది. సో, ఇక్కడ అయితే నేను ఇట్లా అన్ని ఆనియన్స్ అనేటివి ఇట్లా రెక్కలుగా కట్ చేసుకోవాలనమాట. ఇప్పుడు మనకి చిల్లీ చికెన్ అయినా, చిల్లీ పన్నీర్ అయినా ఏదైనా కానీ ఇట్లనే కట్ చేస్తారు కదా! బయట రెస్టారెంట్స్‌లో బావుంటుంది. అంటే 1 పీసు హ్మ్. ఈ ఆనియను, 1 పీస్ క్యాప్సికము, అలానే టమాటో కూడా వేస్తారు. సో, టమాటో, తర్వాత మనం చికెన్ తీసుకుంటే చికెను, లేదంటే పన్నీర్ తీసుకుంటే పన్నీరు. ఏదైనా కానీ అది తీసేసుకొని అన్నీ ఒకసారి ఇట్లా లైక్ ఏంటంటే సాస్‌లో డిప్ చేసేసుకొని తింటే సూపర్‌గా ఉంటుంది గదా! సో, అది ఇక్కడైతే నేను సైడ్‌గా ఫ్రై పాన్ అయితే పెట్టాననమాట. సో దట్ ఏంటంటే మనం ఇవి పన్నీర్ అనేటివి ఫస్ట్ ఒకసారి అట్లా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ క్యాప్సికమ్ చూస్తున్నారా? క్యాప్సికమ్ లోపల గింజలనేటివి తీసేయాలి. గింజలు తీసేసి ఇవి కూడా రెక్కలుగా కట్ చేసేసుకోవాలనమాట. సో, చాలా సింపుల్‌గా అయిపోతుంది. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. మనం రెస్టారెంట్స్‌లో కానీ, రెస్టారెంట్స్‌కెళ్ళి లేదంటే బయటకెళ్ళి తినడమే ఒక్కోసారి బెస్ట్ అనిపిస్తుంది. లైక్ ఏంటంటే ఆర్డర్ చేసుకోవడం కంటే కూడా రెస్టారెంట్స్ అంటే వెళ్లి తినడం బెస్ట్ అనిపిస్తదనమాట. అట్లా రెస్టారెంట్స్‌కెళ్ళి తినడం కంటే కూడా మనం ఇంట్లో చేసుకొని తింటే ఇంకా బెస్ట్ అనిపిస్తుంది. సో, అది. ఆర్డర్ చేసుకుంటే ఏమైతుందంటే, మనకి కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. లైక్ ఏంటంటే, ఆఫర్ అంటారు కానీ, వాళ్ళు ఆఫర్ పెడుతున్నారు అంటే గిన అందులో ఏదో ఒక మతలబ్ అనేది ఉంటూ ఉంటది కదా! వాళ్ళు కూడా లాస్‌లోకెళ్ళాలి అనైతే చూడరు కదా! వాళ్ళు ప్రాఫిట్ కావాలనే చూస్తారు. అండ్ డెలివరీ పర్సన్‌కి డెలివరీ చార్జెస్ ఇవన్నీ కూడా ఇవ్వాలి. కాబట్టి మనం కాస్త ఆలోచించుకొని, ఒకవేళ మన ఇంటికి దగ్గరే ఉండి, మనకి ఓపిక ఉండి అన్నీ ఉంటే మాత్రం బయట ఫుడ్ తినాలి అనుకుంటే మనం హ్యాపీగా రెస్టారెంట్‌కెళ్ళి తినడమే బెస్ట్. లేదంటే వెళ్ళి తెచ్చుకొని ఇంట్లో తినడం కూడా బెస్ట్. అది లేదు అంటే ఇట్లా ఇంట్లో సింపుల్‌గా చేసుకుంటే సరిపోతుంది.
ఇంకిక్కడ నేను అంతా పన్నీర్ అనేది ఉప్పు, కారం అవన్నీ వేసి మ్యారినేట్ చేశాను గదా! ఒక 10 మినిట్స్ అట్లా పట్టింది. నేను అవన్నీ కట్ చేసుకొని చేసే లోపల. ఇంకా ఆయిల్ వేసేసి బటర్ అయినా వేసుకోవచ్చు. సో, కానీ నేనిక్కడ ఆయిలే వేశాను. సో, ఆయిల్ వేసేసి ఇట్లా లో ఫ్లేమ్ మీదైతే ఫ్రై చేసేసుకోవాలనమాట. ఎట్లైనా కానీ పన్నీర్ కాస్త మనకి లైక్ ఏంటంటే ఒక సైడ్ నుంచి కొంచెం ఎక్కువ కాలితేనే బావుంటుంది. మళ్ళీ పన్నీర్ అలానే ఉన్నా కూడా ఏదో పచ్చిది అంటే మనం ఫ్రై చేసినట్లు ఉండదనమాట. ఏదో పచ్చి దానికి ఉప్పు, కారం పట్టించి ఇట్లా తిన్నట్టు అనిపిస్తుంది. సో, ఒక సైడ్ అనేది కాస్త అనేది కాలాలి. సో, ఇంగిక్కడైతే నేను పన్నీర్ అయితే ఫ్రై చేసుకుంటూ సైడ్ బై సైడ్ ఇంకా క్లీనింగ్ గూడా చేసేసుకున్నాను సైడ్‌గా అన్నీ. అయితే నేనిక్కడ ఏమైందంటే తెలుసా? లైక్ నేను లో ఫ్లేమ్ మీద పెట్టుకున్నాననే అనుకున్నాను. బట్ హై ఫ్లేమ్ మీద పెట్టాననమాట. సో, కాస్త ఎక్కువగానే కాలిపోయాయి పన్నీర్ అనేటివి. నాకసలు అంటే పక్కన ఏదో పని చేసుకుంటూ, ఆలోచించుకుంటూ ఉండే. అందులోపల ఈ పన్నీర్ అనేది కాస్త ఎక్కువగా ఫ్రై అయ్యాయన్నమాట. సో, పన్నీర్ ఎక్కువగా అయితే అంటే ప్రతిసారి డీమార్ట్‌కెళ్ళినప్పుడల్లా నేనైతే పన్నీర్ తెస్తూనే ఉంటాను. ఎందుకంటే పన్నీర్ కూడా తినాలి కదా! ఎప్పుడు చికెను ఇంకా అలానే కాకుండా అంటే బోరింగ్ అంటే బెండకాయి, చుక్కుడుకాయి, మొట్టికాయి ఇలానే కాకుండా ఇట్లా పన్నీర్‌వి ఇంట్లో లైక్ చపాతీలు లేకంటే బటర్ నాన్ ఇట్లా చేసుకొని పన్నీర్ కర్రీ అలా చేసుకొని కూడా తింటూ ఉంటే మనకి బావుంటుంది కదా! అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టదు. ఎప్పుడు అవే కూరలే కాకుండా కొంచెం వెరైటీగా చేసినట్లుంటుంది. సో, నాకిదంతా చేయడానికి ఒక 25 మినిట్స్ అంతే పట్టింది. సో, ఇంకా లంచ్‌లోకైతే ఇలానే సింపుల్‌గా అయితే చేసేసుకున్నాను. ఇంకిక్కడైతే కాస్త ఆయిల్ అనేటివి అబ్జర్వ్ అయిపోయిందనమాట నేను వేసిన ఆయిల్. సో, మళ్ళీ కాస్త ఆయిలేసేసి ఇక్కడైతే పన్నీర్ అనేది ఫ్రై చేసుకుంటున్నాను. సో, కాస్త రెడ్‌గా అయిపోయిన తర్వాత మనం పక్కన తీసేసుకోవాలి. పక్కన తీసేసుకొని వెల్లుల్లి ఉంటుంది గదా! సో, వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలనమాట. ఇందులో అయితే నేనెక్కువ ఏం వేయట్లేదు. లైక్ మసాలా కానీ, గరం మసాలా ఇవన్నీ ఏం వేయట్లేదు. సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చు. ఇంగిక్కడైతే పన్నీర్ అయితే ఫ్రై అయిపోతుంది గదా! సైడ్‌గా అయితే నేను వెల్లుల్లి అది కట్ చేసేసుకుంటున్నాననమాట. సో, ఇంకా ఇది ఎలా చేసుకోవాలి అంటే గిన ఇప్పుడు మనం ఈ పన్నీర్ అనేటివి తీసేస్తాం గదా! తీసేసిన తర్వాత కాస్త ఆయిల్ ఉంటే అది ఆయిల్‌లో లేదంటే మళ్ళీ కాస్త ఆయిల్ యాడ్ చేసేసుకొని వెల్లుల్లి రెబ్బలనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చిల్లీ చేసుకుంటున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఏవైనా కానీ మన చైనీస్ ఐటెమ్స్ అంటే ఫ్రైడ్ రైస్ కానీ, లేదంటే మంచూరియా కానీ, ఇవి ఏవైనా కానీ కాస్త హై ఫ్లేమ్ మీద చేసుకుంటేనే వాటికి టేస్ట్ అనేదొస్తుంది. చూసారా ఎంత బాగా క్రిస్పీగా కనిపిస్తున్నాయో, అంటే బాగా కనిపిస్తున్నాయి కదా కలర్‌ఫుల్‌గా. సో, ఇలా అయినా తినేయొచ్చు. మనం ఇలా తిన్నా కూడా చాలా బావుంటుంది. బట్ ఏంటంటే కాస్త మనకి ఆహ్ మంచూరియా ఫ్లేవర్స్ అలా రావాలి కాబట్టి అంటే చిల్లీ ఫ్లేవర్స్ అవి రావాలి కాబట్టి ఇంకా లైక్ ఏంటంటే కొంచెం సాసెస్ అవి వేసేసి టాస్ చేసుకుంటే సరిపోతుంది. సో, ఇంకిక్కడొచ్చేసి నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అక్కడ ఆయిల్ అయితే డీప్ ఫ్రై అయిపోయింది. ఫ్రెంచ్ ఫ్రైస్ చేద్దామని జెప్పేసి ప్యాకెట్ అయితే కట్ చేస్తున్నాను. ఇంకా ప్యాకెట్ కట్ చేసి చూస్తున్నాననమాట. సో, ఏంటంటే లైక్ మనం తెచ్చుకొని ఒక 2 డేస్ అట్లా అయినా కానీ డీమార్ట్‌లో వాళ్ళు పెట్టి ఎన్ని రోజులైందో మనకైతే ఐడియా ఉండదు కదా! సో, ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏమైనా బూజు అట్లా పట్టి ఉంటుందా ఏంటని. ఒకసారి అలానే అయింది. హైదరాబాద్‌లో నేనైతే పరాటా ప్యాకెట్ తీసుకొనొచ్చుంటాననమాట. నేను తెచ్చి ఒక రోజే అయింది. మరుసటి రోజు చేద్దామని ఓపెన్ చేస్తే లోపల మొత్తం బూజు పట్టేసింది. ఇంకా మనీ అంతా వేస్ట్ అయిపోయినట్లే కదా! సో, ఇంకా అది తీసుకెళ్ళినా ఏం ఎనికి తీసుకెళ్లరు, ఏం లేదన్నట్టు ఇంకా అదైతే పడేయాల్సొచ్చింది. 40 రూపీస్ అట్లయితే లాస్ అనమాట. అందుకని జెప్పేసి ఇంకెప్పుడైనా గానీ నేనిట్లా ఫ్రోజన్ ఐటెమ్స్ అవి తెస్తే మాత్రం ఫస్ట్ చెక్ చేసేసుకుంటున్నాను. ఇంగిక్కడొచ్చేసి పన్నీర్ అయితే ఫ్రై అయిపోయింది. ఇంగిక్కడ అన్నీ నేను ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. అలానే ఫ్రెంచ్ ఫ్రైస్ మీకు చూపిచ్చాను గదా! సో, కరెక్ట్‌గా పెద్ద పెద్దవి బాగా కట్ చేశారు. టేస్ట్ కూడా బావుండే. లైక్ నేను ఆల్రెడీ చేసుకొని తిన్నాను కాబట్టి అంటే ఇక్కడ అంటే ఈ వీడియో అయిపోయిన తర్వాతే నేను వాయిస్ ఓవర్ చెప్తున్నాను గదా! సో, టేస్ట్ కూడా చాలా బావుండే అనమాట. ఇంకిక్కడైతే నేను పన్నీర్ చిల్లీ కోసం ఫస్ట్ వెల్లుల్లున్నాయి గదా! ఇట్లా చిన్న ముక్కలు కట్ చేసేసైతే వేసుకుంటున్నాను. సో, ఇవి కాస్త రెడ్‌గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఇంకా క్యాప్సికము. టమాటో అయితే వేయట్లేదు. ఎందుకంటే టమాటో ఫ్లేవర్ అంతా నచ్చదనమాట నాకు. సో, నేను పచ్చి టమాటో కానీ అట్లయితే అసలే తినలేను. ఇంకా ఇట్లా చిల్లీలో వచ్చే అంటే అది టాస్ అయి ఉంటుంది. అయినా కూడా తినలేననమాట టమాటో.
టమాటో ఇట్లా మన కూరలలో అట్లయితే తినగలను గానీ, ఇట్లా టాస్ చేసినవి అవైతే అసలు తినలేను. ఇంకా సైడ్‌గా చూస్తున్నారా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఎప్పుడైనా అట్లా లైక్ ఈవినింగ్ ఏదైనా ఆకలేస్తున్నప్పుడు అట్లా మనం ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైస్ కెచప్‌లో డిప్ చేసుకొని తింటే చాలా బావుంటుంది కదా! సో, ఇక్కడైతే క్యాప్సికము, ఆనియన్ ఇవన్నీ వేసేసి ఇందులోనే కాస్త సోయా సాసు, రెడ్ చిల్లీ సాస్ ఉంటుంది కదా! సో, రెడ్ చిల్లీ సాస్ అయితే వేసేసాను. ఇష్టం ఉంటే కాస్త కెచప్, టమాటో కెచప్ ఉంటుంది కదా! అది కూడా వేసుకోవచ్చు. బట్ నాకు స్వీట్‌నెస్ అనేది ఎక్కువ నచ్చదు. అందుకని చెప్పేసి ఇక్కడైతే నేను సింపుల్‌గా సోయా సాసు, ఇంకా రెడ్ చిల్లీ సాసే వేసేసాననమాట. వేసేసి టాస్ చేసేసి అందులో మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ఉంటుంది కదా! సో, ఆ పన్నీర్ వేసేసుకుంటే మనకి పన్నీర్ చిల్లీ అనేది రెడీ అయిపోతుంది. ఒకవేళ మన దగ్గరుంటే ఇవి ఆనియన్‌వి కాడలుంటాయి గదా! ఉల్లిపాయ కాడలు, ఉల్లి పొరక అంటారు చూడండి. సో, ఆ ఉల్లి పొరకను గూడా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవచ్చు. ఇంగిక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఫ్రై చేస్తున్నాను. అయితే లో ఫ్లేమ్ మీద అంటే లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా అయిపోతాయి. ఫ్రెంచ్ ఫ్రైసు ఫ్రై అయినట్లు ఏం కలర్ మారాలి అదంతా ఏం లేదు. కాస్త స్టిఫ్‌గా అంటే గట్టిగా అయిపోతే సరిపోతుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోతుందనమాట. సో, అది. సో, డే మొత్తం లైక్ ఏంటంటే హ్మ్. ఆహ్, ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ అందరిది ఇలానే ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏదో ఒక పని ఉండనే ఉంటుంది. ఒక పని అయిపోతే ఒక పని, ఒక పని అయిపోతే ఒక పని. అదే ఫ్యామిలీలో ఉందనుకోండి, ఫ్యామిలీస్‌తో అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ అలా ఉంటారు కదా! ఇంకా వాళ్ళకైతే చెప్పనవసరం లేదు. ఒక్కసారి అలా అనిపిస్తుంది. లైక్ ఒక పర్సన్ చేస్తే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ, అందరూ ఒక పని ఒక్కొక్కరు చేసుకుంటూ ఉంటే గన చాలా ఈజీగా అయిపోతుంది కదా పనులు గూడా. కానీ ఇట్లా ఇద్దరం ఉన్నప్పుడు ఏంటంటే ఏ పనైనా మనమే చేసుకోవాలి. అంటే ఉంటాం గదా! కొంతమంది అబ్బా! మీరిద్దరే ఉంటారు హ్యాపీగా లైక్ కొంతమంది అంటూ ఉంటారు గదా! సో, అప్పుడు అనిపిస్తుందనమాట. నాకేమనిపిస్తుంది ఫ్యామిలీలో ఉంటే గిన ఒకరికొకరు సాయం జేసుకుంటా పనులనేటివి ఫాస్ట్‌గా అయిపోతాయి గదా! అన్నట్లు అనిపిస్తుంది. ఏదైనా కానీ మన మీదే డిపెండ్ అయినట్లుంటుంది. ఇట్లా ఇద్దరున్నా కూడా చాలా బోరింగ్‌గా గూడా ఫీల్ అవుతారు. ప్లస్ ఏంటంటే ఒక్కొక్కసారి బానే ఉంటుంది. ఒక్కొక్కసారి ఇబ్బందిగా గూడా ఉంటుందనమాట. ఫ్యామిలీలో ఉంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొంతమంది ఇళ్లలో అత్త, మామ ఇంకా వాళ్ళ కొడుకు, కోడలు అట్లా కలిసుంటారు. ఇప్పుడేంటంటే కోడలు అట్లా ఉద్యోగానికి పోయినా, లేదంటే బాలేకపోయినా, లేదంటే ఇద్దరు ఎక్కడికైనా బయటికెళ్ళినా వచ్చే వరకు మనకి ఫుడ్ అనేది రెడీగా అయితే ఉంటుందనమాట. సో, అప్పుడైతే ఇబ్బంది అనిపిచ్చదు. ఇప్పుడెలా ఉందంటే నేను ఇంతకుముందు జాబ్‌కెళ్ళేదాన్ని కదా! అప్పుడెలా ఉండేది, సో, ఇద్దరం వెళ్ళేవాళ్ళం. ఇంటికొచ్చి డోర్ ఓపెన్ చేస్తే ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు ఇంట్లో. చాలా బోరింగ్‌గా అనిపిచ్చేదనమాట. సో, ఇంట్లో ఎవరైనా ఉంటే బావుండు కదా! అన్నట్ల ఫీలింగ్ అయితే వచ్చేది. సో, అలా ఉంటుందనమాట. ఎవరికైనా ఉన్నప్పుడు వాటి విలువ అనేది తెలీదు. ఏదైనా గానీ లేనప్పుడే తెలుస్తుందనమాట అది. ఇంకా రోజు పనులు లైక్ ఎంతమందున్నా ఒకటే పనే, ఇద్దరున్నా ఒకటే పనే. ఇద్దరుంటే లైక్ ఒక్కొక్క పని నిదానంగా చేసుకుంటూ ఉంటారు. ఇంకా అందరూ ఉంటే ఫాస్ట్‌గా చేస్తూ ఉంటారనమాట. అంతే డిఫరెన్సు. సో, ఇదైతే నా ఫీలింగు. ప్రతి ఆడవాళ్ళనే కాదు, మగవాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు కదా! ఇప్పుడు లైక్ ఏంటంటే మనం ఇంట్లో పని చేసి కష్టపడితే, వాళ్ళు ఆఫీస్‌లలో అక్కడెళ్లి కష్టపడుతూ ఉంటారు. సో, వాళ్ళ కష్టానికి కూడా మనం ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి కదా! ఏదో మనమే ఇంట్లో పని చేస్తున్నాం, మనమే అన్నీ చూసుకుంటున్నాం అనేది కాదు. ఆడవాళ్ళు ఇంత కష్టపడుతున్నారు, ఇంట్లో ఖాళీగా కూర్చోవట్లేదు అది ఇది అనుకుంటాం. మన పని కాస్త లేట్ అయినా పెద్ద ఇబ్బందేం లేదు కానీ, ఆఫీస్ వాళ్ళు లేట్ ఎళ్ళినా ఇబ్బందే. అక్కడ పని వాళ్ళకి డిలే అయినా ఇబ్బందే. ఇంట్లో మనం హ్యాపీగా వాళ్ళని చూసుకున్నామనుకోండి, సో, వాళ్ళు బయటికెళ్ళి హ్యాపీగా పని చేసుకొని ఎప్పుడెప్పుడు ఇంటికి రావాలనైతే ఉంటది. సో, అదే మనం ఇంట్లో కాస్త చిరాకు పెడుతూ అది ఇది నేనే పని చేస్తున్నాను అది ఇది అని చెప్పామనుకోండి, వాళ్ళకి ఇంటికి రావాలనే ఆలోచన అస్సలే ఉండదనమాట. సో, అది నా ఫీలింగ్ అయితే. సో, ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్, చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాతయితే నేను ఫ్రెష్ అయిపోయాను. స్నానం అది చేసేసి ఫ్రెష్ అయిపోయాననమాట. ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత అట్లా బయటికెళ్ళుంటిమి. బయటికెళ్ళి ఇంకా సింపుల్‌గా ఒక పరాటా అయితే తీసుకున్నామనమాట. ఇది కొత్తగా అయితే పెట్టారు ఇంటి దగ్గరే. సో, మిక్స్ వెజ్ పరాటా అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. డే అయితే ఇలా గడిచింది. ఇంకా ఇదైతే ఆఫ్టర్‌నూన్ అనమాట. వర్షం పడుతుండే. సో, అప్పుడు రికార్డ్ చేసుంటి. సో, అది ఇంకా ఈ రోజుతో అయితే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి